హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నేను ఈ కార్డుకి అప్లై చేస్తే నాకు 1,10,000 లిమిట్ అయితే రావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద ఇక్కడ ఇమేజ్ చూసుకోవచ్చు. నేను ఎలా అప్లై చేస్తాను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కార్డు బెనిఫిట్స్ ఏంటి, చార్జెస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఆర్ యూ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నట్టయితే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నాకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ నేను నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయబడుతుంది, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తున్నాను. ఫిల్అప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డులు ఏదైతే ఆటోమేటిక్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ కార్డు కావాలంటే ఆ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఒక కార్డు అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కార్డ్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు, ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అనేది రావడం జరిగింది. పైన మనకు ఫ్లిప్కార్ట్ లోగో కనిపిస్తుంటుంది. సో ఇట్లా మీరు దీనికి సంబంధించి కార్డుకి అయితే అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనము కార్డు బెనిఫిట్ చూసినట్లయితే ఈ కార్డుకి అప్లై చేసుకుని మనకు 500 రూపీస్ కూపన్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఫ్లిప్కార్ట్లో 5% క్యాష్ బ్యాక్ అయితే ఏ ప్రొడక్ట్ మీద అయితే రావడం జరుగుతుంది. తర్వాత జాయినింగ్ ఫీ మనకు 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. యాన్యువల్ ఫీ 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మనకు ఇక్కడ జాయినింగ్ ఫీ 500 ఏదైతే ఉందో మనకు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ వోచర్ వస్తుంది కాబట్టి జాయినింగ్ ఫీ 0 అని చెప్పుకోవచ్చు. తర్వాత యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో మనము ఎవ్రీ మంత్ 3 lakhs పైన అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మనకు ఈ జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ రెండు కూడా 0 అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ యాన్యువల్ ఫీ మనం చూసినట్లయితే 3,50,000 మనం యూజ్ చేస్తే యాన్యువల్ ఫీ అనేది 0 అయితే వేవ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు జాయినింగ్ ఫీ 500 రూపీస్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ వోచర్ అనేది 500 వస్తుంది కాబట్టి మనకు 0 అనేది పడుతుంది. సో ఇక్కడ దీని బెనిఫిట్ చూసినట్లయితే మనకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మనకు 4 times అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఫ్లిప్కార్ట్, మిత్రా ఇలాంటి వాటిలో, స్విగ్గీ ఇలాంటి వాటిలో మనకు 4% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీని జాయినింగ్ ఫీ అన్ని కూడా 0 అని చెప్పుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్లో టిక్ మార్క్ చేస్తే ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అయితే ఇక్కడ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది మీకు పక్కన స్క్రీన్ మీద పెడుతున్న రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైటిల్, తర్వాత మీ జెండరు, కార్డు మీద మీ పేరు ఏ విధంగా రాలాగా విధంగా టైప్ చేయండి. మదర్ నేము, ఫాదర్ నేము, మ్యారిషల్ స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది. మ్యారిషల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ ఆఫీస్ అడ్రస్ అంటే ఇక్కడ మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ మీరు కార్డు రిసీవ్ అవ్వాల్సింది ఎక్కడికి, రెసిడెన్షియల్ అడ్రస్గా లేకపోతే ఆఫీస్ అడ్రస్కి కార్డు రిసీవ్ చేసుకుంటాను అడుగుతుంది. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేశాను. ఇక్కడ అడ్రస్ దగ్గర నేను ఎంటర్ రెసిడెన్షియల్ అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. రెసిడెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అడ్రస్ మనం ఎక్కడ ఉంటున్నాం అడ్రస్ అంతా ఎంటర్ చేసి అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రెసిడెన్షియల్ అడ్రస్ ఫిల్అప్ చేసాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ అడ్రస్ మీద క్లిక్ చేసి సేమ్ అన్ని డీటెయిల్స్ ఆఫీస్ అడ్రస్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆఫీస్ అడ్రస్ ఏది లేకపోతే రెసిడెన్షియల్ అడ్రస్ మీరు 2 సార్లు టైప్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ 2 సార్లు టైప్ చేసినా సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆఫీస్ అడ్రస్ అనే దగ్గర మన రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు అప్డేట్ అని కనిపిస్తుంటుంది కదా, మీరు అప్డేట్ మీద క్లిక్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మీకు ఈ అడ్రస్లలో మీకు ఏ అడ్రస్ అనేది ఎంటర్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మీ కార్డ్ అనేది డెలివరీ ఎక్కడికి కావాలనుకుంటున్నారు, ఆఫీస్ అడ్రస్గా, రెసిడెన్షియల్ అడ్రస్గా అని అడుగుతుంది. మీరు ఆఫీస్ అడ్రస్కి రిసీవ్ అవ్వాలంటే ఆఫీస్ అడ్రస్, నేను రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే అడ్రస్ అనేది ఏదైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయిస్ కానీ ఇలాంటి వాటి అందరికీ కూడా మీరు అడ్రస్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. మీరు శాలరీ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. మీరు శాలరీ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను శాలరీ కాబట్టి శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాన్యువల్గా ఇన్కమ్ ఎంత వస్తుంది అడుగుతుంది, మన శాలరీ ఎంత వస్తుందో అంత.
తర్వాత మనం ఏ సెక్టర్లో పనిచేస్తున్నాము, మన ఆక్యుపేషన్ కోడ్ ఏంటి, తర్వాత మనకు సోర్స్ ఆఫ్ ఫండ్ ఏంటి, తర్వాత ఇండస్ట్రీ టైప్ ఏంటి, కంపెనీ నేమ్ ఏంటి, తర్వాత మనకు కరెంట్ జాబ్లో ఎన్ని ఇప్పుడు జాయిన్ అయ్యాము, అట్లా బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఫిల్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ కంపెనీ టైప్ అంటే మన పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంటా, లేకపోతే ట్రస్టా, లేకపోతే ఏంటి పార్ట్నర్షిప్ కంపెనీ, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను నార్మల్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి ప్రైవేట్ కంపెనీ అనేసి ఇక్కడ మనకు ప్రైవేట్ సెక్టర్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు రెఫరల్ కూడా అంటే మనకు ఇక్కడ మనకు ఏంటి సెక్టర్ అంటే మీరు సేల్స్లో ఉన్న, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ టైప్ ఏంటి అని అడుగుతుంది. తర్వాత కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కంపెనీలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్లో జాయిన్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి బేసిక్స్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు ఇక్కడ థ్యాంక్ యూ సబ్మిటింగ్ అనేసి మనకు రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనకు కేవైసీ పర్పస్లో ఇది మనకి యూజ్ అయితే కావడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత, సబ్మిట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ నెంబర్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటే మీకు ఇది ఫర్దర్గా కేవైసీ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కార్డుకి అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ టెక్స్ట్ మెసేజ్ ఏంటంటే మనము అప్లై చేసినట్టు, తర్వాత మనం ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు కేవైసీ కోసం ఇక్కడ కేవైసీ కోసం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అన్నీ కూడా నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది. సో కొంచెం మీరు అలాగే వెయిట్ చేసినట్లయితే మీరు కార్డుకి ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు కేవైసీ కంప్లీట్ చేసుకోమని మీకు ఒక లింక్ అనేది వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని, అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది జస్ట్ మన కార్డు డీటెయిల్స్, దీనికి సంబంధించి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇందులో మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు థ్యాంక్ యూ సబ్మిటింగ్ అనేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు జస్ట్ నార్మల్ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే పైన నాకు ఒక యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఒక లింక్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ప్లీజ్ కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేసి మనకు అప్లికేషన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనకు 72 hours మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి లింక్ మీద క్లిక్ చేసి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే లింక్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే యువర్ అప్లికేషన్ రిజెక్టెడ్ అనేసి రావడం జరుగుతుంది. సివిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అని కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మనము ఇంతసేపు మనం C1 నెంబర్స్ అనేది వచ్చింది కదా, నెంబర్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశాను. గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ డిజిటల్ కేవైసీ అనేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కేవైసీ అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు చేసుకున్నట్లయితే కేవైసీ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ అని కనిపిస్తుంది. స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే వీళ్ళ ఏజెంట్ ఉన్నారో వీళ్ళ ఏజెంట్ మనకు కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే మళ్ళీ అడుగుతారు. మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డుకి ఐ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకైతే ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అని మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు పాన్ కార్డు ఉండాలి, తర్వాత మీకు దీనికి సంబంధించి నెట్ కనెక్షన్ అనేది లైటింగ్ అనేది ఉండాలి. అంటే మీరు మబ్బులో కానీ అలాంటి ఉన్నప్పుడు వీళ్ళు కేవైసీ రిజెక్ట్ చేస్తారు. ఇవన్నీ 3 బాక్స్లోనే మీరు టిక్ చేయండి. నెట్ కనెక్షన్ బాగుండాలి, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత మీరు 3 బాక్సులు టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళ ఏజెంట్ మనకు లైవ్లోకి అయితే కనెక్ట్ అయితే కావడం జరుగుతుంది. వీళ్ళ ఏజెంట్ ఇట్లా కనెక్ట్ అయిన తర్వాత మనకు ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి అయితే మళ్ళీ ప్రాసెస్ అయితే కావడం జరుగుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మీరు వీళ్ళ ఏజెంట్ అయితే మనకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. 1 సెకండ్ వెయిట్ చేయండి అని అవుతుంది. సో కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కాజల్ అనేసి మనకు ఒక వీడియో కేవైసీ
ఏజెంట్ అయితే కనెక్ట్ కావడం జరిగింది. కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. తర్వాత ఇక్కడ మనం లైవ్లో ఫోటో తీసుకుంటారు. తర్వాత మన పాన్ కార్డ్ అనేది చూపించమంటారు. మన పాన్ కార్డ్ని ఫోటో తీసుకుంటారు. ఇట్లా మీరు అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేసి కేవైసీ అనేది మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు థ్యాంక్ యూ అనేసి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నన్ను ఇక్కడ వీళ్ళు నా పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత ఫాదర్ నేమ్ ఏంటి, తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు. ఇవన్నీ డీటెయిల్స్ అడిగిన తర్వాత లైవ్లో వాళ్ళు లైవ్ ఫోటో అనేది మనల్ని క్యాప్చర్ చేసుకుంటారు. క్యాప్చర్ చేసుకున్న తర్వాత వాళ్ళు పాన్ కార్డ్ అనేది ఇట్లా ఫ్రంట్ సైడ్ పెట్టేసి బ్యాక్ కెమెరా అనేది ఆన్ చేయమని చెప్తారు. బ్యాక్ కెమెరా షిఫ్ట్ చేసిన తర్వాత మన పాన్ కార్డ్ అనేది వాళ్ళు ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు పాన్ కార్డ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కెమెరాకి చూపించి ఫ్రంట్ కెమెరాలో ఫోటో తీసుకుంటారు. తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాలో కూడా వాళ్ళు క్లియర్గా పాన్ కార్డు ఫోటో అయితే తీసుకుంటారు. పాన్ కార్డులో మన డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా వీళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు నన్ను ఇక్కడ అన్ని డీటెయిల్స్, అన్ని ఎంక్వైరీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అంటే పాన్ కార్డు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా వీళ్ళన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని చెక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు విత్ ఇన్ 3 or 4 days మనకు కార్డ్ అనేది మన ఇంటికి అయితే డెలివరీ అయితే కావడం జరుగుతుంది. మీరు కార్డుకి అప్లై చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ స్టేటస్ మీరు తెలుసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళి యాక్సెస్ క్రెడిట్ కార్డ్ స్టేటస్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ కార్డుకి సంబంధించి మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ మీద యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. లేకపోతే పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్తో ఏవో ఒక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీరు పాన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి ట్రాక్ నెంబర్ కనిపిస్తుంది. ట్రాక్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రాక్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎప్పుడు మనం కార్డుకి అప్లై చేసుకున్నాము, కార్డు మనకి ఎప్పుడు వెరిఫికేషన్ అయింది, ఇక్కడ 5 to 7 days అని చూపిస్తుంది. మనకు 14th అయితే మన కార్డు ఇనిషియేట్ అయింది. మనకు 17th అయితే కార్డు అయితే మనకు డెలివరీ అయితే కావడం జరిగింది. 3 working daysలోనే నాకు కార్డు అయితే మా ఇంటికి అయితే రావడం జరిగింది. ఈ కార్డుకు లిమిట్ కూడా వీళ్ళు మనకు 1,10,000 అయితే ఇవ్వడం జరిగింది. 1,10,000 అంటే మంచి కార్డు లిమిట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మనకి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఏదైతే ఉన్నాయో మనకు జాయినింగ్ ఫీ అనేది 500 rupees ఫ్లిప్కార్ట్ వోచర్ వస్తుంది. తర్వాత యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో మనం 3 lakh పైన మనం అమౌంట్ 3,50,000 అమౌంట్ పైన స్పెండ్ చేస్తే మనకు జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ రెండు కూడా మనకు వేవర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఈ విధంగా అయితే ఈజీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. Thank you for watching this video.